ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వం ఎల్ఓసి ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. షాయంపేట మండలానికి చెందిన చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్ఓసి ద్వారా 3.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు. ఆరోగ్యశ్రీలో కవర్ కాని వ్యాధులకు సంబంధించి నిమ్స్ ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ తీసుకొస్తే ఎల్ఓసి అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. షాయంపేట అమ్మాయి అల్సర్తో ఇబ్బంది పడుతున్నది, డబ్బులు లేవు. ముఖ్యమంత్రి నిధి నుంచి 3.5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఈ యొక్క ఎల్ఓసి డబ్బుల కాగితం ఇవ్వడం జరిగింది. ఇది పట్టుకొని పోతే రూపాయి తగ్గకుండా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కనుక దీన్ని ఆర్థికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే మీరు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెస్తే ఇలాంటి ఎల్ఓసీలు కూడా మరి పేదలకు అందజేసి 1420 మందిని ఇలా ఆపరేషన్లు చేయించాం. రేపు రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గ ప్రజలు మీరు దీన్ని గమనించి ఈ యొక్క ఆరోగ్యశ్రీల రాని వ్యక్తులు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి పేదలందరూ కూడా నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చుకొని మీరు ఎల్ఓసి పొంది ఈ యొక్క పేదలకు చికిత్స చేయించే కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్ఓసీలు అందచేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడమే కాకుండా డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకు తెస్తే 10,000 మందికి కూడా బిల్లులు అందజేసాం. అదే రకంగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వారికి ఇలాంటి మరి 48 గంటల్లో మాకు ఇచ్చినటువంటి దరఖాస్తుకు 48 గంటల్లో ముఖ్యమంత్రి నిధి నుంచి ఈ యొక్క ఎల్ఓసి అందజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తుంది.